గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడే 2,70,00,000 రూపాయలతో బాలికల వసతి గృహాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం పేదవాడి పిల్లలు కూడా, దళితులు పిల్లలు ఎలానైతే చదువుకోవాలనే తాపత్రయం ఉన్నా లేకపోయినా స్కూళ్ళకి వెళ్తారో, పేదవాళ్ళ పిల్లలు కూడా దళితులు పిల్లలకి ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళని తల తన్నే విధంగా ప్రభుత్వ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రభుత్వం విద్య పట్ల పెద్దపీట వేసిందని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నేను గత ప్రభుత్వాన్ని విమర్శించను, కానీ పేదోడు పిల్లలు కూడా మంచిగా భోజనం చేయాలని, మంచిగా భోజనం చేసి మెరుగైన విద్యను నేర్చుకోవాలని వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది గమనించి డైట్ని ఇంటి దగ్గరికి వెళ్ళినా అమ్మ రోజు ఏముండి పెట్టితో తెలియదు, కానీ ఇక్కడ హాస్టల్లో ఉండే చిన్నారి బాలబాలికలకు, హాస్టల్లో ఉండే బాలబాలికలకు ఏ రోజు ఏ ఫుడ్ పెడతారనేది ముందే చాలా స్పష్టంగా, జనరల్ గా ప్రతి వాళ్ళం కూడా అమ్మ వంట అంటే మహా రుచి అని ఆనందపడతాం, తృప్తి పడతాం. అమ్మ వంటకి ప్రతి ఒక్కళ్ళం కూడా ఫిదా అవుతాం. అమ్మ వంటను మరిపించే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బాలికలకి కానీ బాలురికి కానీ అద్భుతమైన వంటలతో పాటు వారికి ఇందాక తల్లం వెంకటరావు గారు చెప్పినట్టు సకల వసతులను ఏర్పాటు చేస్తూ ఈ ప్రభుత్వం విద్యకి పెద్దపేట వేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీరు కూడా వింటున్నారు. విద్య అనేది ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగే ఏకైక ఆస్తి. మీకు విద్య నేర్పిస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఈ సమాజంలోనే కాదు, ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మీరు రావచ్చు అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. అందుకనే విద్యకి పెద్దపీట వేసి ఎక్కడ పేదోళ్ళు పిల్లలు అయ్యో నాకు వసతులు లేని కారణంగా, నాకు అవకాశం లేని కారణంగా, అయ్యో మా నాయన పేదవాడు అవటం వల్ల నేను చదువుకోలేకపోయానే అనే బాధ ఉండవద్దు అని పేదవాడి పిల్లలు కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్టల్కి ధీటుగా, కాలేజీలకు ధీటుగా ఈనాడు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సెక్టార్లో విద్యకు పెద్దపీట వేసింది. అందులో భాగమే 40% డైట్ ఛార్జీలు పెంచడం కానీ, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ, ఈ చదువుకున్న పిల్లలు ఏదో ఉద్యోగానికి మీదనే తాపత్రయపడకుండా, గతంలో ఐటీఐ ఉండేవి, టెక్నికల్ గా మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడం కోసం ఐటీఐల ద్వారా ట్రైనింగ్లు, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. అది అవుట్డేటెడ్ అయిందని ఏటీసీలు ప్రతి నియోజకవర్గానికి సుమారు 65 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గానికి మీలో ఉన్న నైపుణ్యం, అది ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఇంకా అన్ని సెక్టార్లో మెకానిక్ కావచ్చు, ఇలా అన్ని సెక్టార్లో మీకు నైపుణ్యం, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద కూడా ట్రైనింగ్ ఇచ్చి మీ కాళ్ళ మీద స్వశక్తితో మీరు జీవించడమే కాకుండా మీతో పాటు ఒక 10 మందికి ఉద్యోగాన్ని కల్పించే దిశగా ఇక్కడి నుంచే పునాదులు వేసి మీకు అటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం నిజాయితీ, ఈ ప్రభుత్వం ఆలోచన పేదవాడి పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకుంటే ఆస్తులు తండ్రులు ఇచ్చినా ఇయ్యకపోయినా వాళ్ళు జీవించడమే కాకుండా వారి పక్కనున్న 10 మందికి జీవనోపాధిని కల్పించగలుగుతారనే పూర్తి నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి విద్య పట్ల ఈ ప్రభుత్వం పెద్దపేట ఈనాడు వేసింది. వైద్యం గురించి కూడా ఇందాక పాయ వెంకటేశ్వరరావు గారు చెప్పారు. వైద్యం కూడా పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దని, పేదవాడి కుటుంబంలో ఎవరికైనా తప్పు చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డును పడొద్దని వైద్యానికి కూడా పెద్దపేట వేసి ఈ హాస్పిటల్ సెక్టర్లలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి
పేదవాడికి కూడా మెరుగైన వైద్యాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఇవన్నీ ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరింత స్ట్రాంగ్ గా ఉండి చేయటంలా కడుపు కాల్చుకోనైనా పేదవాడికి భరోసాని, భద్రతని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈ ప్రభుత్వం విద్యకి, వైద్యానికి కూడా ఎక్కడా కొదవ రాకుండా వాటికి ప్రత్యేక నిధులు శాంక్షన్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతుంది. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, చిన్నారి బాలికలకి మీ తల్లిదండ్రులు ఒక వ్యవసాయ చిన్న కుటుంబంలోనో, వ్యవసాయ కూలి కుటుంబంలోనో జన్మించినారు. మీరు మీ అమ్మా నాయన పడుతున్న కష్టాలు మీరు చూశారు, వాళ్ళు పడుతున్న బాధలు చూశారు. భవిష్యత్తులో నాలాగా నా బిడ్డ ఉండొద్దు అని మీ అమ్మా నాయన తిన్నా తినకపోయినా ప్రభుత్వం స్కూల్లోకి ఇక్కడ మంచి వసతులు ఉన్నాయని నమ్మి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడా కూడా మీరు విస్మరించకుండా మీ అమ్మా నాయనల కోరికల్ని నెరవేర్చాలంటే ఈ ప్రభుత్వం మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తుంది. ఎక్కడా మీకు నొప్పి కలగకుండా అన్ని వసతులు ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మీ తల్లిదండ్రులు కన్న కళలు, మీ గురువులు కన్న కళలని మీరు నెరవేరుస్తారని పూర్తిగా విశ్వసిస్తూ ఈ రోజు ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ వర్కింగ్ డే అనుకుంటాను. సాయంత్రానికి మీరందరూ మీ అమ్మ నాయనలు వచ్చినట్టున్నారు. ఇంటికి తీసుకెళ్ళడానికి హాలిడేస్ లో జాగ్రత్తగా మీరు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదో ఒక ట్రైనింగ్ లాగా లోకల్లో దానికి వెళ్ళి మీరు బయట వర్షాలు ఏదైతే నీళ్లు ఉంటాయో ఆ నీళ్లు కానీ రోడ్ల మీద కానీ వెళ్తే ఇతరత్ర ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హ్యాపీ హాలిడేస్ అని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ ఈ కాలేజీలో ఎవరైతే ప్రిన్సిపాల్ గారు ఉన్నారో మీ టీం ఉందో మంచిగా 10th క్లాస్ లో 100% రిజల్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ లో కూడా 100% రిజల్ట్స్ వచ్చినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని ఇలానే కంటిన్యూ అయ్యి కీప్ ఇట్ అప్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పార్లమెంటరీ బిల్డింగ్ లేకపోవడం వల్ల క్లాస్ రూమ్ లోనే వాళ్ళు చదువుకుంటున్నారు, క్లాస్ రూమ్ లోనే వండుకుంటున్నారు. సో చాలా మంచిగా ఇప్పుడు మనకు 16 రూమ్లతో ఓపెన్ చేస్తున్నాము. మొత్తము 600 కెపాసిటీతో ఉంది. సో ఈసారి అడ్మిషన్స్ కూడా మనకు ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. సార్ లాస్ట్ 1 year లో ఇక్కడ ఎస్ఎస్సి రిజల్ట్ 100% వచ్చింది పోయినసారి. అండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా 90 నుంచి 93% ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చింది. చాలా ఆశాజనకమైన రిజల్ట్స్. దాని తర్వాత ఐటీడీఏ పరిధిలో ఉన్న అన్ని గురుకులంలో ఓవరాల్ గా సెకండ్ ఇయర్ 91%, ఫస్ట్ ఇయర్ 82%. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 8% ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. బైపీసీలో 991 స్టేట్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సార్ మా ఐటీడీఏ భద్రాచలం సాధించింది. అలాగే ఎంపీసీలో కూడా 468 స్టేట్ సెకండ్ ర్యాంక్ సార్. ఇంకొక మంచి గొప్ప విషయం ఏంటంటే సార్ మా ఐటీడీఏ పరిధిలో గురుకులంలో చదువుతున్న పిల్లల్లో 70 మంది ఐఐటీజీ క్వాలిఫై అయ్యి ఇప్పుడు ఎన్ఐటీలో సీట్లు వదులుతారు సార్. నెక్స్ట్ మంత్ జరిగే అడ్వాన్స్ లో కూడా రాసి హోప్ఫుల్లీ అట్లీస్ట్ 20-25 మంది అన్న ఐఐటీలో సీటు కొట్టడానికి మేము స్పెషల్ క్యాంప్ కూడా రన్ చేస్తున్నాం సార్. సో మా పిల్లల తరఫున ముఖ్యంగా మాకు ఒక చిన్న విజ్ఞప్తి ఉంది సార్. గవర్నమెంట్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటిలో కూడా 8th నుంచి 12th క్లాస్ వరకు డిజిటల్ ఇంటరాక్షన్ బోర్డ్స్ ఉన్నాయి సార్. మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అది ఒక్క స్కూల్లో కూడా ఇంకా ఇంప్లిమెంట్ లేదు సార్. సో మీరు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికీ కూడా హై స్కూల్ వాళ్ళకు డిజిటల్ క్లాస్ రూమ్ లాగా అప్గ్రేడ్ చేస్తారని మా పిల్లలందరి తరఫున మీకు కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. ఓన్లీ చదువుకోవడం ఒకటే మీ రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు పిఓ ఇండియన్ గారు కూడా చెప్పినట్టు ఇక్కడి నుంచి మంచి ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కావచ్చు, మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైనా కూడా మంచిగా చదివి మీరు ఎంత ఎదగాలంటే మళ్ళీ మీరు మంచి పొజిషన్లో ఉండి మీరు చదువుకున్న స్కూల్కు కాంట్రిబ్యూట్ చేసేంత ఉన్నత స్థాయిలో మీరు ఉండాలని కోరుకుంటూ సెలవుకుంటున్నాను. థ్యాంక్ యూ. 99 డే యాక్షన్ ప్లాన్ కింద సార్ ప్రతి స్కూల్లో 20 తేదీ నుండి 26 వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ నడుస్తున్నది సార్. ముఖ్యమైన సార్ ఇది ఐటీడీ ఏరియాలో ఉన్న ఆశ్రమ స్కూల్స్ కానీ, గిరిజన్ ప్రైమరీ స్కూల్స్ కానీ, లేక గురుకులస్ కానీ ఈరోజు కూడా ఇక్కడ ఎక్స్ట్రా డార్మెటరీ బ్లాక్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది సార్. చాలా ఇంకా
అందరికీ చాలా ఇది వెరీ యూస్ఫుల్గా అవుతాయి సార్. అలాగే ఇప్పుడు 99 డేస్ యాక్షన్ ప్లాన్ కింద సార్ డిఫరెంట్ స్కూల్స్లో ఇప్పుడు స్టూడెంట్స్కి కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అలాగే సార్ ఇప్పుడు చాలా ఇప్పుడు వర్క్స్ ఉన్నాయి. ఒక అసెస్మెంట్ చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ పంచాయతీరాజ్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఆర్ఎంబీ కానీ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా మనం ఇప్పుడు ఎస్టిమేట్ చేసి ఎక్కడ రిపేర్స్ కావాలా, ఇప్పుడు మైనర్ రిపేర్స్ కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి టాయిలెట్స్ కానీ ముఖ్యమైన ఇప్పుడు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో జూనియర్ కాలేజెస్లో స్కూల్స్లో ఎక్కడ టాయిలెట్ కావాలో ఇది మనం ఈరోజు నిన్న ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేయడం జరిగింది సార్. ఈరోజు కూడా కాబట్టి చాలా స్టూడెంట్స్ ఇప్పుడు ఈరోజు ఇంటి నుండి వెళ్తున్నారు కాబట్టి సో ఇది కూడా ఒక పేరెంట్స్ టీచర్ మీటింగ్ లాగా ఈరోజు మనం కార్యక్రమం మనం పెట్టాం. అలాగే సార్ రేపు అండ్ తర్వాత సమ్మర్ హాలిడేస్లో కూడా ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ ఏరియాలో చాలా ఇప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్లో సమ్మర్ క్యాంప్ కానీ విదౌట్ ఎనీ బ్రేక్ స్టడీస్లో ఇది సమ్మర్ క్యాంప్ కంటిన్యూషన్లో చాలామంది 10th తర్వాత 11th ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్తారు. సో అక్కడ గ్యాప్లో బీచ్ కోర్స్ లాగా డిఫరెంట్ అట్లా లోకల్ బాడీ స్కూల్స్లో లేక గురుకులలో సోషల్ వెల్ఫేర్ సంబంధించి కూడా మనం ఇప్పుడు పెడుతున్నాము. సమ్మర్ క్యాంప్లో కూడా స్టడీస్ కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ కానీ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం కేవలం స్టడీస్ కాదు, ఓన్లీ డిఫరెంట్ ఏరియాల్లో అక్కడ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ పెయింటింగ్ కానీ ఇట్లా వేరే స్టూడెంట్స్ ఇక్కడ ప్రైవేట్ స్కూల్ లాగా ఇక్కడ కూడా మనం అన్ని స్కూళ్ళు 99 డేస్ యాక్షన్ ప్లాన్ కింద సార్ మనం పెట్టుకున్నాము సార్. సో ఇది అన్నీ కాబట్టి నెక్స్ట్ బడి బాటలో కూడా ఇప్పుడు బడి బాట జూన్లో కాబట్టి స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడే మనం యాక్షన్ ప్లాన్ కూడా అన్ని మొన్న 5 రోజుల్లో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సంబంధించి హెచ్ఎం స్టూడెంట్ కాంప్లెక్స్ అండ్ మాస్టర్స్తో. ఈసారి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఇప్పుడు అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్లో ఏమైనా ఉంటే అక్కడ స్టూడెంట్స్కి కూడా స్కూల్లో ఇప్పుడు అడ్మిట్ చేయాలని డ్రాప్ అవుట్స్ కట్టడానికి మనం గుర్తు ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో ఈసారి రిజల్ట్ వాజ్ ఆల్సో వెరీ అప్రిషియేటివ్ సార్. కానీ సేమ్ థింగ్ మనం ఈసారి కూడా కంటిన్యూ చేస్తాము. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కానీ కొన్ని అసెస్మెంట్ ప్రకారం మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్లో కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కావాలి. సో ఇప్పుడు స్పెషల్ క్లాసెస్ పెట్టి ఈసారి ఇప్పుడు ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ కింద 90 డేస్ ఒక యాక్షన్ ప్లాన్ పెట్టి స్పెషల్ ఫోకస్ ఇచ్చి మనం ఇప్పుడు గుడ్ రిజల్ట్ కూడా చూసారు. ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నాము సార్. అండ్ ఇతర రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే జిల్లా నుంచి పాసిబుల్ అయితే జిల్లా నుంచి లేకపోతే హైస్కూల్ పెడతాము సార్. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. నెలకొన్నదంటే మా ప్రభుత్వము ఈ గిరిజన బిడ్డల యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళకు కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు ఇంకా ఎక్కువగా బాగా చదువుకొని వాళ్ళ జీవితాలు ఇంకా ముందుకు వెళ్తారని ఆశతోని మేము అడిగిన ప్రతిదీ కూడా కాదనకుండా ఏది కావాలన్నా కానీ పిల్లల అవసరాలను వెంటనే తీర్చడానికి ముందుకు వచ్చి ఈరోజు డాక్యుమెంటరీని మాకు ఇంత త్వరలో కంప్లీట్ చేసి పిల్లలకు అందించినందుకు మా పాఠశాల తరఫున అధికారులందరి తరఫున నేను సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా ఏ ఉద్దేశంతోనైతే ఇక్కడ ఈ పాఠశాలను ఏర్పాటు చేశారో దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది గిరిజన బిడ్డలను విద్యలో ముందుకు తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు స్థిరపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఎంతగానో కృషి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం మా యొక్క ఇంటర్ ఫలితాలు చూసిన చెప్పుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పిల్లలందరూ కష్టపడి ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాల్లో నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ప్రోత్సాహం కూడా మాకు అందుతూ ఉంది. ఇంకా ఇటువంటి అవకాశాలు మర్చిని కల్పించుకొని మా పిల్లలు ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా అందరి సమక్షంలో మీ అందరికీ నిర్ణయించుకుంటూ మనం చేస్తున్నాం.